హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కాలేజ్ నుంచి విడుదల కావడం జరిగింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్ ఇది. సో ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ అలాగే 10+2 పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎంటీఎస్, అసిస్టెంట్, కేర్ టేకర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను, ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ని ఈ వీడియో క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రీ పీడిఎఫ్స్ కూడా ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద ఉన్నటువంటి హన్స్రాజ్ కాలేజ్ అనేటువంటి ఈ యొక్క కాలేజ్ నుంచి రావడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క కాలేజ్ అనమాట ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నాన్ టీచింగ్ పోస్టులు అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, అంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇందులో ఉంటాయి నోటిఫికేషన్కి సంబంధించి. అలాగే అఫీషియల్ కరిగండం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేను మీకు అడ్వర్టైజ్మెంట్ గురించి ఫస్ట్ నేను మీకు చెప్తాను, ఆ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలనేది, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద ఉన్నటువంటి ఈ హన్స్రాజ్ కాలేజ్ అనేటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి చూసుకుంటే మొత్తంగా మనకి 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో ఈ 4 రకాల ఉద్యోగాలు కూడా మనకి ఇక్కడ పర్మనెంట్ బేసిస్ మీద వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. పర్మనెంట్ బేసిస్ మీద, టెంపరీ బేసిస్ మీద కాదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ కేర్ టేకర్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఎస్సీ క్యాండిడేట్స్కి, ఇంకొకటి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. 27 సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అది. తర్వాత మెకానిక్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, అది యూఆర్ క్యాండిడేట్స్కి ఉంది. 30 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు యూఆర్ క్యాండిడేట్స్కి, ఒక పోస్ట్ వచ్చేసి ఎస్సీకి, ఇంకొక పోస్ట్ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఉన్నాయి. 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఉండాలి. ఇంకా ఎంటీఎస్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద 19 పోస్టులు ఉన్నాయి. దీనికి 8 వేకెన్సీస్ వచ్చేసి యూఆర్ క్యాండిడేట్స్కి, 2 వేకెన్సీస్ వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్స్కి, ఇంకొక 2 వేకెన్సీస్ ఎస్టీ క్యాండిడేట్స్కి, 4 వేకెన్సీస్ ఓబీసీ వాళ్ళకు ఉన్నాయి, 1 వేకెన్సీ ఈడబ్ల్యూఎస్కి ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనమాట. ఓసీలో ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థుల్ని ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ కింద సపరేట్ చేసి వాళ్ళకు ఒక కొంత పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వీరి యొక్క ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్కి మ్యాక్సిమం 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీస్కి, ఓబీసీస్కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సీనియర్ సెకండరీ అంటే 10+2 పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా సైన్స్ సబ్జెక్ట్స్ విత్ 50% ఆఫ్ మార్క్స్ తోటి మీరు పాస్ అయినట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. 10+2 పాస్ అయినా కూడా, అది 10+2 ఏదైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా గ్రాడ్యుయేట్ విత్ రిలవెంట్ సబ్జెక్ట్ అని చెప్పేసి అన్నారు, అంటే సైన్స్ సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ అన్నారు, అంటే 10+2 పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్ ఎంటీఎస్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ 10th క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, జస్ట్ 10th పాస్ అయితే చాలు, ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మెకానిక్కి సంబంధించి ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద రెలవెంట్ సబ్జెక్ట్స్ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. మిగిలినటువంటి జాబ్స్కి ఆ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇది నోటిఫికేషన్కి సంబంధించి ఇందులో ఉన్నటువంటి పోస్టుల యొక్క వివరాలు, వాటికి సంబంధించిన
క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు మనము దీనికి సంబంధించినటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాము. సో ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మీకు ఇక్కడ ఏ విధంగా అప్లికేషన్ పంపించాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్స్ ఎవరైతే పంపిస్తున్నారో వారు మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్, డేట్ ఆఫ్ బర్త్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, వీటన్నిటి మీద మీ యొక్క సైన్ చేసి దీనికి సంబంధించిన అడ్రస్ ద ప్రిన్సిపల్, హన్స్రాజ్ కాలేజ్, మహాత్మా హన్స్రాజ్ మార్గ్, మాల్కా గంజ్, ఢిల్లీ అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది ఎన్వలప్ మీద మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆ 3-4 పోస్టులన్నిటికీ కూడా మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. బట్ 3-4 అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఇచ్చారు. ఎస్సీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. సో నో అప్లికేషన్ ఫీ షాల్ బి చార్జ్డ్ ఫ్రమ్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఉమెన్ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే కలెక్ట్ చేయడం జరగదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓబీసీ వాళ్ళకి 500 రూపాయలు, మిగిలినటువంటి ఎస్సీకి 200 రూపాయలు ఫీ అయితే పెట్టడం జరిగింది. ఇవి గ్రూప్ సికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి దీనికి సంబంధించినటువంటి అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడే మనకి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కి మీ యొక్క ఫోటో అనేది పెట్టి, ఫోటో విత్ సెల్ఫ్ అటెస్టెడ్ సిగ్నేచర్ కూడా చేసి, సో దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి ఎన్వలప్ మీద మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అని మెన్షన్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే లాస్ట్ డేట్ అనేది మనకి ఇక్కడ పర్టికులర్ డేట్ ఇవ్వలేదు కానీ, సో ఎప్పటిలోపు పంపించాలి అంటే ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి 14 రోజుల లోపల దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అడ్రస్కి పంపించాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మనకి రీసెంట్గానే ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇమీడియట్గా మీరు ఎంత త్వరగా అప్లై చేసి అంత త్వరగా పంపిస్తే అంత మంచిది. కాబట్టి ఇమీడియట్గా పంపించడానికి ట్రై చేయండి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, కరిగండంకి సంబంధించినటువంటి అఫీషియల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇది ఈ నోటిఫికేషన్ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి మనకి ఢిల్లీ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి హన్స్రాజ్ అనేటువంటి కాలేజ్ నుంచి రావడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందులో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.